శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే స్వదా శివోం. పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం. 2026 అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే కనుక మార్చి 19వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాన్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం, న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం, ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం, ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను, నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అటువంటి వారు జనవరి 1వ తారీఖు నుంచి 2026 డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం. ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం. జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. ఇది పంచాంగ శ్రవణము కాదు. పరాభవనామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు. కేవలం ఆంగ్లనామ సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే నీకు ఈ యొక్క ప్రిడిక్షన్, ఈ జాతకం అనేటువంటి చెప్తున్నారు. ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు, పంచాంగ శ్రవణం రోజు చెప్పచ్చు కదా అని అంటే, జనవరి 14వ తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి 14 బుధవారం అండి. బుధవారం రోజు జనవరి 14 బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం నందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు. దీనివల్ల కొన్ని రాసుల వారు అంటే ఉన్నటువంటి 12 రాసుల్లో కొన్ని రాసుల వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి. అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం, ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాలకి వల్ల మీరు అప్పులు పాలవుతారా, లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమణ తదనంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం 2026 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది కేవలం నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవి సంక్రమణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను. అది కూడా గోచార రీత్యా మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు. 1వ తారీఖు నుంచి మారదాం, రేపు 10వ తారీఖు నుంచి మారదాం, ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు. ఏవయ్యా ఇల్లు ఎప్పుడు కొందాము, నెక్స్ట్ ఇయర్ కొనేస్తానండి, తర్వాత సంవత్సరం జనవరి 10-15 తర్వాత శుభగడియలు వస్తున్నాయి కదా, రవి మారిన వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను. యా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు, రేపు న్యూ ఇయర్ నుంచి మానేస్తామండి, న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రిడిక్షన్ అనేది చెప్తున్నాను. అయితే 2026 మార్చి 19వ తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఇప్పుడు వస్తున్నాయి, ఎన్ని గ్రహణాలు ఉన్నాయి, ఈ గ్రహణాల్లో ఏ రాసుల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి, రాజు మంత్రి సైన్యాధిపతి శయ్యాధిపతి షష్ఠమాధిపతి ఎవరు ఉన్నారు, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభవనామ సంవత్సరం ఏ విధమైన మార్పు జరుగుతున్నాయి అనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి 1వ తారీఖున తెలియజేసుకుందాం. ఇప్పుడు కేవలము
ఆంగ్లనామ సంవత్సరం ఆధారంగా జనవరి 14వ తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే. మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఇలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం, దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని, అసలు భవిష్యత్తు ఉంటుందా, భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా, అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా, ఆర్థికంగా నిలబడగలుగుతానా, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతానా, ఏ విధమైనటువంటి దేవతారాధన, ఏ విధమైనటువంటి దానాలు, ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది, అందరికంటే నాకు ఒక గుర్తింపు సమాజంలో ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. సింహరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయనగా మార్చి 14వ తారీఖున అనురాధ నక్షత్రయుక్తంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తూ ఉండడం వల్ల వీరు ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది. ధనపరంగా జనవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు లోపు ఎప్పుడూ చూడనటువంటి ధనాన్ని చూడడం, దానివల్ల మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ నిర్వర్తించడం, జనాల్లో మీకు ఒక గౌరవం ఏర్పడడం అనేటువంటి హృదయాల్లో జరుగుతుంది. ఏప్రిల్ మేలో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం సింహరాశి కలుగుతోంది. కంటికి సంబంధించి ఇబ్బందులు లేదా ఈ కంటి భాగం దగ్గర నుంచి దవడ చివరి భాగం వరకు కూడా ప్రమాదాలు జరిగి సర్జరీ అయ్యేటువంటి అవకాశమే లభిస్తోంది. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరడం అనేటువంటిది ఆగస్టు 24వ తారీఖు నుంచి అనుకూల వాతావరణం ఏర్పడటం, మీరు అనుకున్న పనులన్నీ కూడా వేగవంతంగా జరగడం జరుగుతుంది. నవంబర్ 22వ తారీఖు నుంచి కూడా కాస్త శరీరంలో నీరసం అనిపించడం, బద్ధకం పెరగడం అనేటువంటివి జరిగి రాహుస్థాన ఇబ్బందులు కలుగుతూ అనుకున్నటువంటి పనుల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతూ అనేవి జరుగుతాయి. నమ్మి మోసపోయేటువంటి అవకాశం కూడా ఇదే నెలలో జరగడం వీరికి పుండి మీద కారం చెల్లినట్టుగానే ఉంటుంది. ఇక సింహరాశి వారు రాజకీయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సొంత పార్టీలోకి వెళ్ళినా కూడా మీకు గుర్తింపు లభించకపోవడం, అనవసరంగా నేను పార్టీలు మారుతూ ఉండాలి అనేటువంటి బాధ ఎక్కువ అవడం అనేది జరుగుతుంది. ఈ సింహరాశి వారికి అక్టోబర్ 8వ తారీఖు నుంచి నవంబర్ 18వ తారీఖు వరకు కూడా మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ కలిగేటువంటి అవకాశం లభిస్తోంది. మార్చి 19వ తారీఖున పరాభవ సంవత్సరం ప్రారంభం అవడంతో వీరు ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవడం న్యూ ఇయర్ నుంచి తీసుకోరు, ఉగాది నుంచి తీసుకుందాం అది కదా అని చెప్పి ఉగాది నుంచి 3 కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఏమిటంటే మొట్టమొదటిది ఉగాది తర్వాత సింహరాశి వారు మార్చి 19వ తారీఖు తర్వాత స్థానం మారుస్తారు. నేను ఇక్కడ ఉండకూడదు, నేను ఇప్పుడు ఇక్కడ ఉండడం వల్ల నాకు ఏం జరగట్లేదు, నేను కాబట్టి స్థానచలనం చెయ్యాలి అని నిర్ణయం తీసుకుంటారు. రెండవది కొత్త బంధాల కోసం కొత్త పొంతలు తొక్కి లేనిపోని వారందరినీ కూడా కలబెట్టుకుని వీరందరూ నా ప్రపంచమే, వీరందరూ నాకు సభ్యులే అనేటువంటి ఒక గుడ్డి నమ్మకాన్ని ఏర్పరచుకుంటూ భ్రమలో బతుకుతుంటారు. కానీ ఎవరు మేము వరకు సహాయం చెయ్యరు అనే విషయాన్ని ఏప్రిల్ 24 తర్వాత తెలుసుకుని ఈ నిర్ణయం తప్పు అని నిర్ణయం తీసుకుంటారు. ఇక మూడోది మీ యొక్క అసాంఘికమైనటువంటి కార్యక్రమాల అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఉగాది తర్వాత నుంచి అంటే మార్చి 24వ తారీఖు నుంచి నేను కొన్నిటికి దూరంగా ఉంటాను అనే నిర్ణయం తీసుకోవడం కానీ, మీ యొక్క చెడు అలవాట్లు ఏమన్నా ఖచ్చితంగా తగ్గించుకునేటువంటి పరిణామాలు కానీ చేసుకుంటూ ఉంటారు. ఈ సింహరాశి వారు తమ యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ
రిబ్స్ కి సంబంధించి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. అదేవిధంగా క్యాన్సర్ వంటి ఇబ్బందులు ఎక్కువ కలిగేటువంటి అవకాశం సింహరాశి వారికి ఆగస్టు 24వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు మధ్యలో ఈ అనారోగ్యమైనటువంటిది క్యాన్సర్ కత్తులు కానీ లేకపోతే ఇది ఇప్పటి నుంచో ఉందండి ఇప్పుడే మీకు బయటపడింది అనేటువంటి విషయం తెలిసేటువంటి అవకాశం లభిస్తుంది. చాలా జాగ్రత్తగా సింహరాశి వారు ఈ నెలలో ఉండడం చెప్పదగ్గ సూచన.